పెళ్లి చూపులు ముసల్దానిక మనవరాలిక? అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు బయట ఇప్పుంటారని. శోభనాన్ని ఒక నెల పోస్ట్పోన్ చేద్దాం. అంతవరకు నేను కూర్చోవాలి. ఏమిటి పట్టుకుని కూర్చునేది? పెళ్ళైన బ్రహ్మచారిని, ముందు శోభనం తర్వాత పెళ్లి. ఈసారి వచ్చే కుర్రాడికి ఏ గది పడుతుందో. గోవిందా గోవిందా. నమస్కారం అండి. రండి కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చోబాబు. ప్రయాణం అది బాగా జరిగిందా? ఈవిడ మా అమ్మగారు. నమస్కారం. అమ్మా, రూపు తయారైందా? కుందనపు బొమ్మలా తయారవుతోంది. మీకు వీడు కొడుకేనా? మరి మీ నాన్నగారు అమ్మగారు? మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను. ఇంకా అమ్మాయి సిద్ధం కాలేదా? వస్తుంది లేరా? కాఫీ ఇల్వే చేసి వచ్చావు కదా. ఇదిగో వచ్చింది. రూపా కాఫీ ఇవ్వమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగ. 98 కూడా అవుట్. నా కాబోయే మామగారు ఇల్లు ఏమో నాకేం తెలుసు. అడుగు వాడిని అడుగు. ఒరే బోండా, ఇలా రా. ఏమైనా వాడు నన్ను బోండం అని పిలిచింది? నేనేరా. నువ్వేమైనా నా బామ్మర్దివా ఒరే బోండా అని పిలవడానికి? వాళ్ళు ఎలా ఉంది? మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబు గారు. అలా రండి దారికి. నాకు గుజ్జుల గున్నారావు అని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నేనని మార్చుకుని రితిక్ రోషన్ అని హీరో పేరు పెట్టుకున్నాను. మీరు అలాగే పిలవండి, మర్యాదగా ఉంటుంది. అలాగే రితిక్ రోషన్ గారు. భూపతి గారు ఇల్లు ఎక్కడా? మీరు రూపకం చూడడానికి వచ్చారా? అవును. అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు. మీరు ముందెళ్ళండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. అవును, నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడివా ఏంటి? ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి? అతను మా మేనమా కొడుకే. అలాగా? ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే. చిన్నప్పుడు విన్ని గోచి కూడా లేకుండా చూసా. బాబోయ్, ఈవిడ మనదంతా చూసేసిందన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా. ఈ సంబంధం ఎలా తప్పించుకుంటూ చూస్తాను. ఒరే భూపతి, చూసావా? అదేరా, నీకు జిగజిగ డ్రెస్సులు ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చమన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది. తెల్ల డ్రెస్ వేసుకొని. తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా. అన్నవాళ్ళు ఊరుకోరా. ఏమిటి అలా చూస్తున్నారు? నగలేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రాలు ఏమి వద్దులే. అలా చూస్తూ నిలబడతావే, కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు. ఏం తిట్టినా తెలీదు. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింట ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి.
మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది. తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా ఏమైనా అడగండి. ఏమైనా చదువుకున్నావమ్మా? అబ్బే, ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి? 1+1 3 అని తెలిస్తే చాలు. 1+1 3 అని ఆవిడకి తెలిస్తే నాకు చాలు. సంగీతం ఏమైనా తెలుసా అమ్మా? ఎందుకు రాదు? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఆ ఆ మాయా బజార్లో పెళ్లి చూపులు ముసల్దానిక మనోరాలిక? నీకెందుకు వచ్చిందిరా డౌట్? అప్పుడు నువ్వు 50 లక్షలు కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది. పెళ్లి కూతురు బాగా ముదురుదేమోనని. బామ్మగారు, పెళ్లి చూపులు మీకా మీ మనవరాలిక? యామ్ సారీ, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. రూపా, నువ్వు పాడమ్మా. లచ్చలు లచ్చండా లచ్చలు లచ్చండా పిచ్చగాళ్ళ బతుకులాయి లచ్చలు లచ్చండా హై హై లచ్చలు లచ్చండా హై హై లచ్చలు ఏంటది? ఆహా, ఎంత కర్ణ కఠోరం, ఎంత కర్ణ కఠోరం. ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోసినట్టు ఎంత ఆనందంగా ఉందో. డాకు కంఠం పులం పువ్వా, నీ పాటకి నా జోహార్లు. అత్త, నాకు ఈ అమ్మాయి ఓకే. రూపా, అమ్మాయి రూపా, ఆగు. నాయనా, నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇన్ని అవలక్షణాలున్న మా అమ్మాయి నీకు నచ్చిందంటే నా అదృష్టం. ఓహో, గుజ్జల గున్నారావు గారు. మీరు అలా పిలుస్తారనే నేను ఆ గెటప్ లో మీతో పాటు ఇంట్లోకి రాలా. సల్మాన్ ఖాన్ గెటప్ వేసా. ఆహాహాహా, మీ నాన్న డ్రెస్ వేసుకువచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహా, మీ గజ్జల గుర్రం ఎక్కడా? గుర్రమా? ఊరి బయట గడ్డి వేస్తాను. చెప్పోయా చెప్పోయా బాబు. ఆ కొట్టంలో బుగ్గలు బూరెలా చేసుకొని కూర్చొని బూరెలా? బూరెలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే తినేస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒంటరిగా కూర్చున్నావంటే నా కోసమే వెయిట్ చేస్తున్నావని తెలిసిపోయింది. మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నావి లేజర్ కిరణాల లాంటి కళ్ళు. నువ్వెక్కడున్నా అవి కనిపెట్టేస్తాయి. అలాగా? ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి గోక్కోవాల్సిందే. ఏంటి రూప ఆలోచిస్తున్నావు? అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత గురించేగా. అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పోను పోను నీకే అర్థం అవుతుందిలే. అవునవును, పోను పోను మీకు అర్థం అవుతుంది. రూపా, నిన్ను రాణిలాగా చూసుకుంటాను. 24 గంటలు నిన్నే కన్ని పెట్టుకుంటాను. మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు. ఇక్కడ మంట ఎక్కువ. మన హనుమనికి హిమాలయకి వెళ్తాం. హాయిగా ఉంటుంది. ఏంటి పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు? రూపా, మామ పిలుస్తా ఉంది, వెళ్ళిపో. ఈ బాబుకి ఏం పనిలేదు, ఊరికి పిలుస్తూ ఉంటుంది. పర్వాలేదు, మీరు ఇలాగే కబుర్లు చెప్తూ ఉండండి. వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది. రూపా, పెద్దవాళ్ళు పిలిస్తే పోవాలి. పర్వాలేదు, మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు. బామ్మ నన్ను పిలుస్తుంటే మీరెందుకు కరుస్తున్నారు? వెళ్ళిపోకూడదు. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు పైన తిప్పుంటారని. ఏంటి సార్ అంత అర్జెంటా? ఏంటి సార్ పూరలు తింటారని లోపలికి వెళ్ళారు. మీరు తిన్నారా లేక మా అక్క తినిందా? ఈ 10 రూపాయలు తీసుకో. నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమాక. మీరు పైన తిప్పినప్పుడల్లా నేను ఉండుంటే. రూపా, కావాలనే చేసావా? నీ సంగతి తర్వాత చూస్తా. పెళ్లి కాని.
ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో భలే కళగా ఉన్నావురా. కళా కాకరకాయ తర్వాత ముందు శోభన ముహూర్తం పెట్టించు. నోట్ల కట్లు కంట్లో పడి కళ్ళు కలక వచ్చేట్టు. పెళ్ళాడవుల్లో పడి బాగా అలసిపోయినట్లున్నారు. కాస్త విశ్రాంతి తీసుకోపోయారా? ఇప్పుడే అలసిపోతే ఎలా? అలసిపోవాల్సిన పని ముందుందిగా. నువ్వు అలసిపోవటానికి వీల్లేదు బాబు. మా అమ్మాయి నిన్ను మల్లెపూలా చూసుకుంటుంది. మా వాడి ఉద్దేశం అది కదండి, ఆ. పెళ్ళైపోయింది కదా ఆ పని కూడా కానిచ్చేస్తే ఓ పని అయిపోతుందని. అంతే ఉంది, అలా కానిచ్చేద్దాం. అయితే ఈ రాత్రికి ఏర్పాటు చేసేయండి. అదేం కుదరదు. అదేంటండి? మానవాతి ప్రకారం పెళ్లి కొడుకు ఇంట్లోనే ఇది జరిపించాలి. చచ్చా, నాకు ఈ ఆనవాయితీలు ఆచారాలు అంటే ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేకపోయినా మేము ఆచరించక తప్పదు బాబు. అవునయ్యా, మా పిల్ల శోభన మా ఇంట్లోనే జరిగితే అబ్బాయికి పక్షవాతం వచ్చి ఏ కీలు కా కీలు బిగుసుకుపోతుంది. మా వాడు మహా స్ట్రాంగ్. ఆ. ఏం పర్వాలేదు, ఇక్కడే కానివ్వండి. అది కుదరదండి. కుదరదంటే ఎలాగండి? మా వాడికి అసలు కోపం ఎక్కువ, ఏయ్. దోషం కూడా ఎక్కువ. అబ్బో, రోషం అయితే రోకలు మింగమనండి. అంతేగాని మా పద్ధతులు మాత్రం మార్చుకో. మేము మా పద్ధతులు మార్చుకో. మరి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? అదేం కుదరదు. అబ్బాయి మన దారికి వచ్చేదాకా శోభనం క్యాన్సిల్. నేను ఇప్పుడే మీ దారికి వచ్చేసానండి. శోభన ఎక్కడ జరుపుతారో చెప్పండి. ఈ ఊళ్ళో ఏదైనా కొంప కోళ్ళగంప అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటా. అదేం బాగుంటుంది బాబు, సిటీలో మీ బంగ్లాలో జరిపించేద్దాం. సిటీలో బంగ్లా కూడా ఉంది. సిటీలో బంగ్లా లేదా? బంగ్లా ఎందుకు లేదు? అది బంగ్లా కాదు, ప్యాలెస్. ప్యాలెస్ ప్యాలెస్ అయితే ఉంది. మేము కూడా ఆ ప్యాలెస్ వ్యాపారం అన్ని చూసినట్టుంటుంది. ఆ. అబ్బాయి శోభనం కూడా అక్కడే ఫిక్స్. సారీ. ఓకే. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. ఏ ముసల్దానా, నీ గొంతు పిసికి చంపేస్తానే. నా శోభనానికి బ్రేక్ వేసి నిన్ను రోడ్ కింద పడేసి పచ్చడి పచ్చడి చేసేస్తానే. ఒరేయ్, ఆ ముసల్దాన్ని పట్టుకుని అవేం మాటలరా. నిదానంగా ఆలోచించు. కావాలంటే శోభనాన్ని ఒక నెల పోస్ట్పోన్ చేద్దాం. అంతవరకు నేను కూర్చోవాలి. ఏమిటి పట్టుకుని కూర్చునేది? ఎదురుపడే నా మనసుని, ఆ మనసుని కొద్ది రోజులు అణిచిపెట్టుకో. పెళ్ళైన బ్రహ్మచారిని. అసలు ఈ మ్యారేజే వేస్ట్. మన రూల్స్ ని మార్చేసేయాలి. ముందు శోభనం, తర్వాత పెళ్లి. ఏడ్చావ్. ముందు మనం సిటీకి వెళ్ళాలి. తెలుగు